హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇది సంవత్సరానికి ఒకసారి చాలా విలువైన పవిత్రమైన కార్యక్రమంగా మేము భావిస్తూ ఉంటాం. కనుక అలాంటి చాలా విలువైన కార్యక్రమానికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ రాత్రి చాలా సమయం మనకు అవసరం. ఈ స్తుతి ఆరాధన ఒక నైవేద్యముగాను ప్రాణ అర్పణముగాను నీకు చెల్లిస్తున్నామయ్యా. ఒకసారి చేతుల పైకెత్తి. ఈ స్తుతి ఆరాధన ఒక ప్రాణ అర్పణముగాను ఒక నైవేద్యముగాను నీకు అర్పిస్తున్నామయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. అలాగే నేను దైవజనులు బాబు గారు, మనకి చాలామంది బాబు గారు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. వచ్చారు బాబు గారు మన మధ్యన ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వారితో పాటు వచ్చిన దైవజనులు కూడా చపలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఇంతవరకు కూడా చాలా చక్కటి ఆరాధన యనోసుల ద్వారా జరిపిస్తుంటే నేను అక్కడ కన్నీరు కాస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, దేవునికి యవనస్తులు కావాలండి, దెయ్యానికి యవనస్తులు కావాలి. కానీ యవన కాలమందు ఆయన కాడి మోయటం చాలా శ్రేష్టం. అద్భుతంగా నడిపించిన బిడ్డలు బట్టి, ఆ సింగ్స్ పాటలు బట్టి, వాయించిన ఇన్స్ట్రుమెంట్ వాయించిన బిడ్డలు బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి ప్రియులారా. చాలా విలువైన సమయంలోకి వచ్చేసాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు నైనా కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వంతర్యామి అయ్యా, మీరు నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు నైనా. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ప్రభా, నీ సన్నిధిలో ఇటు విధముగా మమ్మల్ని ఐక్యపరిచినైనా తండ్రి, ఈ పరలోక గమనంలో పాల్పంచుకునే భాగ్యం ఇచ్చినందుకునైనా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, నీతి సూర్యుడా, యూదాస్తుతి గోత్రపు సింహమా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా నైనా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. రక్షణ యెహోవా స్వాస్థ్యం అంటున్నావు ప్రభు. మరొకసారి ప్రభా, నీ యుక్తమైన మాటలు అయ్యా, నేను గొప్ప మాటలు, వెలిగించే మాటలు, బ్రతికించే మాటలు నాయన తండ్రి నాతో మాతో సుట్టిగా మాట్లాడి ప్రభా అయ్యా, చక్కటి నాయన తండ్రి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియతో నైనా శుభసూచకమైన మందస్సము మేము ఇంటికి మోసుకెళ్లే కృపలోకి నడిపించమని, ఆశీర్వాదపు జల్లుతో, వరాల జల్లుతో, అయిన ఫలాలతో, నైనా వరాలతో మా గృహాలకు, మా సన్నిధికి, మా గ్రామాలకు మేము వెళ్ళే కృపలోకి నడిపించమని, ఇంతవరకు నైనా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చక్కటి వర్తమానాల ద్వారా ప్రభా నైనా ఈ 3 దినములు ప్రభా ఎంతవరకు నడిపించుకున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. స్తుతి యాగమర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు స్వామి, నీకు వందనాలు ప్రభా. ఎవరి మనస్సైతే నీ మీద ఆనుకొని ఉంటుందో వారు నేను పూర్ణ దీర్ఘ శాంతి గలవానిగా చేస్తానని యెషయా గారు కూడా మాట్లాడుతున్నట్టుగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని యెషయా 40లో మాట్లాడుతున్నట్టుగా, మేము ఒక నూతన బలముతో ఒక క్రియతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని నీ సేవకుని ఏడుతున్న ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. మాట్లాడిన ధను కాదు ప్రభా, నువ్వుండి తన నోటిని బోరగా ఉండి వాదుకొని ప్రభా. ఈ గ్రామాలన్నీ కూడా ఈ స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో అందరూ మారు మనసు పొందుదురు కాక యేసు రక్షక నమ్ములు అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఇంత చక్కటి స్థలాన్ని కూర్చుందామండి. ఒక్కసారి లేచి నిలబడతారు. ఏమనుకోకపోతే పురుషులైన వారు కొద్దిగా వారికి వర్షం పడుతుంది, మీరేమనుకోకపోతే ఒకసారి లేచి నిలబడి ఇంకా కొంచెం ఫ్రంట్కి జరగండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. వీలైనంత వరకు ముందుకు జరగండి ప్లీజ్, తొందరగా ఫాస్ట్గా. ఆ మధ్యలో కూడా ఫిల్ చేసేయండి ప్లీజ్, దయచేసి. ఇంకా ముందుకు జరగండి అమ్మా. ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఎవరొకరు ఒక ఇద్దరు వెళ్ళి ఫ్రంట్కి జరపండి. ఇంకా చక్కటి వాతావరణాన్ని దయచేసి ఆయన మహిమకు
ఘనపరిచేలా ఈరోజు వాతావరణాన్ని మనకి ఇచ్చాడు ప్రియులరా. ఎందుకంటే చాలా చోట్ల వర్షం ఉంది. ఉదయం నుంచి ఒక 2-3 మెసేజ్లతో మేము నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నా ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతుంటే ఇక్కడ వర్షం వస్తుందండి, అక్కడ వర్షం వస్తుందండి, ఇక్కడ ఇరిగిపోయండి, అక్కడ ఇరిగిపోయండి అన్నారు. కానీ గొరిపూడిలో లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంచుమించు 3-4 చోట్ల కాకినాడ అంతా చాలా కురుస్తుంది. ఇది మీ ప్రార్థనలకు ఒక అద్భుతమైన సూచక క్రియ ఇవాళ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ఇక్కటి సమయానికి వచ్చాం. దేవుడు మరలా మీ ముందుకి అల్పుడను అన్యుడను దేవుని మాటలు తెలుసుకుని ఆయన రాజ్యంలోకి ప్రవేశించిన వాడను, చాలా అల్పుడనైన నన్ను జ్ఞానులైన మీ ముందు నిలపడానికి ఆ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి సమయంలో అనేక విషయాలు దేవుడి నుంచి మనకు తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. జకరియా రాసిన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. జకరియా గారు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు మాత్రమే తెలియబడిన దినము. ఎస్, చదవండి. ఏటమ్మా, అలాంటి రోజైనా మీకు తెలుసా? అది పగలు కాదట, రాత్రి కాదట. అలాంటి రోజు ఎప్పుడైనా విన్నారండి? చదవండి. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున అదే రోజు మరలా వెళుతొచ్చిందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎప్పుడన్నా చూసారండి మీరు? ఈరోజు ఎప్పుడైనా విన్నారా? నేను చదువుతాను, చూడండి, చెప్పండి ఒకసారి. చదువమ్మా. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, అది పగలు కాదు, రాత్రి కాదు, అదే రోజు అస్తమయ కాలమున వెలుగు కలుగును. ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారి గొర్రెపూడులోనికి వచ్చునుగాక. ఆమేన్. చాలండి. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో సర్వోన్నతుడైన మీరు ఉన్నారు అని నిరూపించడానికి నాయన ఈ ప్రకృతిలో ఉన్న ఆ వర్షాన్ని ఆపగలిగారు. మీకు స్తోత్రాలు. అద్భుతం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఇది ప్రత్యేకమైన దినం. ఎస్, మాతో మాట్లాడారు. ఆ ప్రత్యేకమైన దినం గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడండి. అది రాత్రి కాదు, పగలు కాదు, అలాంటి దినాన్ని మీరు ఒకటి ఏర్పరిచారు. అది మరుగుపడింది, తెలియకపోవచ్చు. ఈరోజు మాతో సూటిగా మాట్లాడండి. చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ, సొంత జ్ఞానము కానీ, అతిశయము కానీ లేకుండా తండ్రి, కేవలం నీ నోటిపూరగా ఆశతో వచ్చిన నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపించడానికి మీరు కృప చూపండి నాయనా. నాకు వారికి ఉన్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ వినబోయే వాక్యాన్ని పిల్లలందరూ వినడానికి నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఎంతో పని చేశారు, ఎన్నో కట్టారు, కానీ చిన్న వర్షం వచ్చేటప్పటికి లోనికి వచ్చాం కదా. అందుకే భక్తుడు అంటాడు, అరణ్యములో తన ప్రజలను సురక్షితముగా రక్షించిన దేవుడు మనల్ని కూడా కాపాడతాడండి. ఆమేన్. ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా కాపాడతాడు. కానీ అది మన కృషి వలన కాదు, ఆయన చిత్తం మాత్రమే. ఆయన చిత్తం జరిగించుకుంటాడు. మా కృషి చేత కాదయ్యా ఏదైనా
నీ కృప మాత్రమేనయ్యా. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీదు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీదు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే మమ్ము నడిపించుచుండా. త్వరపడి ఉండేదా భయపడకుండా, త్వరపడి ఉండేదా భయపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీదు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీదు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుండా, నీవే నన్ను హెచ్చించుచుండా. త్వరపడి ఉండేదా భయపడకుండా, లోబడి ఉండేదా త్వరపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నీ కృషి చేత కాదయ్యా, మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీదు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీదు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చింతించుచుండా, నీవే నాకై చింతించుచుండా. నేనెదురించెదా భయపడకుండా, నేనెదురించెదా భయపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. ఇది ఖచ్చితంగా మనం నమ్మవలసిన మాట ప్రియులారా. ఏదైనా ఆయన కృప తప్ప. ఒక్కరోజు మనిషి బ్రతికి బట్ట కట్టాడు అంటే ఆయన కృప తప్ప ఇందులో ఏమీ లేదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మర్చిపోకూడదు. నేను అనే పదాన్ని పక్కన పెట్టేసండి. అది ఒక్కసారి అయ్యనే పదం ఇన్నోసెంట్గా మారిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్న వాక్యాన్ని బట్టి ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఇది ఎప్పుడు జరిగింది అంటే
ఏమన్నాడండి? చాలా అద్భుతమైన మాట మాట్లాడాడు. ఒక రోజు ఉందట, ఆ రోజు రాత్రి కాదట, పగలు కాదట. అలాంటి దినం ఎప్పుడన్నా మీరు చూసారండి, విన్నారా? మరి రాయించాడు ఇందులో జకర్యా గారు ప్రవచనం. చూడండి ఒకసారి మళ్ళా. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అది పగలు కాదు రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అది ఏ రోజు తెలుసండి? శుక్రవారం అండి. యేసుప్రభు వారు మరణించిన దినం అది. ఆయన ఎన్ని గంటలకి చనిపోయాడండి? ఎన్ని గంటలకి అనగానే మీరు ఏమన్నారంటే చనిపోలేదండి, ఆయన ఆత్మను అప్పగించుకున్నాడండి అనాలి. ఇది గుర్తుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోయాడా? ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడంటే ఆయన చనిపోలేదండి. ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ రోజు ఏ రోజో తెలుసా? ఇదిగో ఆయన మరణించిన శుక్రవారం ఇదే రోజు 12 గంటలకి ఆయన సిలువేశారు. ఎన్ని గంటలకు మరణించారు ఆయన? 3 గంటలకి. ఎందుకండి అంతకాలం ఉన్నాడు ఆయన? 3 గంటల వరకుని కదా, ఆలోచిద్దామా? 3 గంటల వరకు ఎందుకున్నారు ఆయన? మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. ఈ రోజు ఎప్పుడుదో తెలుసండి? 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు 37 చదవమ్మా. నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఎందుకు చేయి విడిచితివి అంటే అంతవరకు పట్టుకుని ఉన్నాడా అండి? ఇది ఎప్పుడో తెలిసినా? ఇదిగో ఈ రోజు మనం చెయ్యబోయే శుద్ధీకరణ దినానికి ముందు రోజు జరిగిన అద్భుతమైన దినమే ఇది. ఎప్పుడైతే ఆయన శిలువ మీద తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడో యెరూషలేమంతా చీకటైపోయింది ప్రియులారా. ఎందుకు చీకటైందో తెలుసా? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. దేవుడు పాపాన్ని చూడడు. నా గురించి దేవుడు ఆయన మీద మన పాపాలు వేసుకుని ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. తన సొంత కుమారుడైనా సరే ఆయన పరిశుద్ధుడు కనుక పాపాన్ని చూడడు. తన ముఖాన్ని ఎడం చేసుకున్నాడు. లోకానికి చీకటి వచ్చింది ప్రియులారా. అది ఆ రోజు పవిత్రమైన, పరిశుద్ధమైన, అద్భుతమైన, ఈ సృష్టిలో మానవాళికి తెలియని ఒక అద్భుతమైన రోజు ఏంటంటే అది పగలు. ఎప్పుడైతే ఆయన ముఖం తిప్పుకున్నాడో ఆ రోజు యేసుప్రభు వారు తన ఆత్మను అప్పగించుకున్నండి. యెరూషలేమంతా చీకటైపోయింది ప్రియులారా. ఉందండి అక్కడ? ఉంటుంది. 37 చదువమ్మా. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిలిగెను. ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోమా ప్రభుత్వం అయితే అభియోగం మోపి సిలువేసిందో ఆయన మరణించి యాగం కంప్లీట్ అయిన వెంటనే ఆ శతాధిపతి ఉంటున్న మాట తెలిసిన yes he is God. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన తర్వాత ఒప్పుకున్నాడండి.